నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉప్పల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మరియు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సుంకర గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, చూస్తున్నాము అసలు మానవత్వం అనేది ఏమైపోతుంది సార్ ఈ రోజుల్లో. అగ్రకుర నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే రాజకీయ నాయకులకు సంబంధించి ఒక 2 నెలల పాపని తన కాలుతో నలిపేయడం, చంపేయడం లాంటివి, అసలు వాళ్ళకి ఎలాంటి జస్టిస్ కావాలి? ఈ కులాలు మతాలు అనే ఇవన్నీ పోవడానికి అసలు ఎందుకాడు ఎప్పుడు పడుతుంది సార్? వీటి వెనక ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది అని అంటే గనక రాజకీయం అనే ఒక అంశం తెర మీదకి రావడం జరుగుతుంది. సో కులాలకి మతాలకి ప్రాంతాలని ప్రధానమైన ఎజెండాగా ఈ రాజకీయ నాయకులు తమ యొక్క రాజ్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గనక ఈ అగ్రరాజ్యం ఏదైతే గనక, అంటే ప్రభుత్వాల్లో ఏదైతే గనక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉంటారో, ప్రభుత్వాలు ఆ దిశగా నెలకొల్పుతాయో, ఫ్రీక్వెంట్గా మనం వినే మాటలు ఏంటి అని అంటే గనక ఎస్పెషల్లీ నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి సంఘటనల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే గనక ఒక బీసీఓసి రైట్ అంటే రజక కులానికి సంబంధించినటువంటి ఒక వర్గానికి, అదేవిధంగా రెడ్డి అనే కులానికి సంబంధించినటువంటి వర్గానికి మధ్య జరిగినటువంటి గొడవ, దానికి సంబంధించి బీసీకి సంబంధించినటువంటి వర్గానికి, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాన్ని, అదేవిధంగా చిన్న పిల్లని సో చనిపోయేటట్టు కొట్టడము, ఆ విధమైన దుశ్చర్యకు పాల్పడటం జరిగింది అనేది కూడా మనకు వినిపిస్తున్నటువంటి మాట. ఆ విధంగా కూడా మనం వీడియోలు సోషల్ మీడియాలో అవన్నీ కూడా మనం చూస్తున్నాము. దీనికి ఎక్కడ మూల కారణము, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే, ఒక నాగర్ కర్నూలు సంఘటన తీసుకున్నా, వేరే మొన్న లాకప్ డెత్ అంశం తీసుకున్నా కూడా అక్కడ కూడా ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేయడం జరిగింది. అంతకు ముందు మనం చూసుకున్నట్లయితే గనక మరియమ్మ అని చెప్పని ఒక షెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి మహిళను కూడా లాకప్ డెత్ చేయడం జరిగింది. అదేవిధంగా దిశ ఎన్కౌంటర్ అంశం మనం తీసుకున్నట్లయితే గనక బిలాంగ్స్ టు హయ్యర్ క్యాస్ట్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేశారు అనేటువంటి మాటలు కూడా మనకి మొన్న ఈ సంఘటన జరిగిన తర్వాత నాయకులు మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులు, జేఏసీ సంఘాలు, పార్టీలు కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. వీటికి మూల కారణం ఎక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమకంటూ ఒక పార్టీ జెండాని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, రేపు వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, లేదు అంటే కనుక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ మాకు మా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాలి అని చెప్పని కొట్లాట అనేది జరుగుతుంది. దానికి సంబంధించి బంధులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక మైనారిటీ యునైట్స్, మెజారిటీ డివైడ్స్. ఎప్పుడైతే గనక అతి తక్కువ మంది ఉంటారో వాళ్ళలో ఐకమత్యం ఉంటుంది. ఎవరైతే గనక ఎక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళు ఐకమత్యం ఉండదు. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం కావాలి. శ్వేతకి రాజ్యాధికారం కావాలి, సుంకర్ నరేష్కి రాజ్యాధికారం కావాలి, ఈ బిస్లరీ వాటర్ బాటిల్ కూడా రాజ్యాధికారం కావాలి. అందరూ సింహాసనం ఎక్కి కూర్చునేటోళ్ళైతే ఆ సింహాసనాన్ని మోసేటోళ్ళు ఎవరు? ఇక్కడ ఎవరు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధపడరు. త్యాగాలు అవసరం లేదు. ఈరోజు ఒక అణగారిన వర్గాలకి, బహుజన వర్గాలకి రాజ్యాధికారం కావాలంటే ఏం చేయాలి? ఎవరిని ప్రాతిపదికన తీసుకుంటారు? కాంచీరామ్ గారిని తీసుకుంటూ ఉంటారు. కాంచీరామ్ గారు ఏం చేశారు? బహుజన సమాజ్ పార్టీని స్థాపించడానికి తను త్యాగం చేశాడు తన జీవితాన్ని. ఊరు వాడ సైకిల్ మీద నడుచుకుంటా తిరిగి పాంప్లెట్లు పంచుకుంటా బహుజనవాదాన్ని ఇంటికి గడప గడపకి చేరవేయడం జరిగింది. ఆయన నిర్మించిన పునాదుల మీద మాయావతి గారు ఆ బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆవిడ ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా బహుజన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అని అంటే కనుక ప్రతి ఒక్కరు నాయకులు అయితే కనుక మరి ఓటేసేటోళ్ళు ఎవరండి? ఓటేసేటోళ్ళు ఎవరు? అండ్ మోర్ పర్టికులర్లీ ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటి అంటే, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మేయర్లుగా కానీ, మున్సిపల్ చైర్మన్లుగా కానీ మహిళలు ఎక్కువగా రావడం జరిగింది. అదేవిధంగా
బహుజన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రైట్, అవును. ఎబో 35% గెలవడం జరిగింది. ఇది బీసీల ఐక్యత అని చెప్పని అంటున్నారు. అంటే వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఇక్కడ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే వాళ్ళు పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు, బీసీ వాదంతో గెలిచిన వ్యక్తులు కాదు కదా. అవును. దాన్ని మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారు? అది పార్టీలకు సంబంధించిన క్రెడిట్ కదా. మా వాదం బలంగా వినిపిస్తుందని చెప్పి మీరు జబ్బులు ఎట్లా కొట్టుకుంటారు? సో కాబట్టి ఇటువంటి అంటే కింది స్థాయిలో ప్రతి ఒక్కరు తమకి క్రెడిట్ కావాలి అని చెప్పి కొట్టుకోవడం చేత ఇటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముమ్మాటికి. ఈరోజు పోలీస్ వర్గాలు కూడా క్లియర్గా నేను చెప్తున్నాను, ఎవరు బలవంతులు, ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉంటుంది, ఎవరి చేతుల్లో ఆర్థిక బలం ఉంటుందో వాళ్ళకు మాత్రమే వత్తాసు పలుకుతూ ఉంటారు. దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటి అంటే కనుక నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోతే ఇమీడియట్లీ మర్డర్ కేసు రిజిస్టర్ చేయాల్సిన పోలీసులు సంబంధించిన బాధిత కుటుంబాల మీదనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముందు. ఎందుకు సార్? అధికార పార్టీలో ఉన్న వాళ్ళనా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ వాళ్ళకి వత్తాసు పలకాలి కదా. లేదంటే ట్రాన్స్ఫర్లు సస్పెండ్ అయిపోతారు కదా. మరి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా. సో అందు గురించే ఈ విధంగా చేయడం జరిగింది. ఈరోజు ఆ విధంగా అన్యాయం అంటే అగ్రకులానికి సంబంధించినటువంటి కుటుంబాల మీద ఇటువంటి అన్యాయాలు అక్రమాలు బాధితులుగా లేరా అంటే కనుక ఉన్నారు. కానీ అటువంటి అన్యాయం జరిగినప్పుడు కొట్లాడడానికి, న్యాయపరంగా సంబంధించిన పోలీసుల మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో కోర్టుల ద్వారా ప్రజాస్వామ్యంలో సంబంధించినటువంటి ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జ్యుడిషియల్ ఫోరమ్స్ కానీ క్వాసి జ్యుడిషియల్ ఫోరం కానీ వాటికి వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం తెచ్చుకోవడానికి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఈ రోజు నాగర్ కర్నూలు సంఘటనలో ఇంతమంది నాయకులు వెళ్లారు. ఏ నాయకులైనా కూడా సదరు విషయాన్ని చిన్నపిల్ల చనిపోయింది, ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మర్డర్ కేసు చేయట్లేదు అని చెప్పని అంటున్నారు కదా. ఏ ఒక్కరైనా సరే 1908 అంటే చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఈ విధంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని చెప్పని నేషనల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ తీర్మార్ మల్లన్న గారు వెళ్ళారు. ఇప్పుడు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి రామచంద్రరావు గారు ఆయన కూడా వెళ్ళారు, పరామర్శించారు. ఓకే, దట్స్ ఫైన్. బట్ అక్కడ జరగాల్సిన న్యాయం ఇంకా జరగలేదు వాళ్ళకి. మొన్ననే ఈ విషయం నా దగ్గరకు వచ్చింది. ఓకే, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక నాయకులు నన్ను అడగడం జరిగింది ఏం చేయాలి అని చెప్పని. నేను ఇక పెట్టాను, పైన కనిపించదు, ఇక్కడ కనిపిస్తుందా? ICPCR అని ఏదో కనిపిస్తుంది, ఎగ్జాక్ట్లీ ఎస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకేనా? ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పిల్లలకు సంబంధించి పిల్లల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు, పిల్లల మీద హత్యలు జరిగినప్పుడు, లైంగిక దాడులు జరిగినప్పుడు ఈ యొక్క కమిటీ, ఈ యొక్క సంస్థ తీవ్రతరమైన చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ. 1098 టోల్ ఫ్రీ నెంబర్, చైల్డ్కి సంబంధించి ఎటువంటి అయినా సరే పిల్లలకు సంబంధించి జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి నెంబర్ కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, దాన్ని TGCPCR అని చెప్పని అంటారు. దానికి సంబంధించి చైర్మన్ గా కొత్తకోట మన సీతాదాయక రెడ్డి గారు కూడా అపాయింట్ అవడం జరిగింది. అంటే ఇటువంటి సంస్థలన్నీ కూడా చైల్డ్కి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రత్యేకమైన సంస్థలు కూడా ఉన్నాయి. ఇంతమంది నాయకులు వెళ్ళి పరామర్శిస్తున్నారు తప్ప వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి భరోసా ఏది అని నేను చెప్తున్నాను. వాళ్ళకి న్యాయం జరగడానికి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఏవైతే గనక సంస్థలు ఉన్నాయో, చట్టపరమైన సంస్థలు, వాటికి దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళి, అంటే ఏ ఒక్క నాయకుడైనా సరే, ఏ ఒక్క పార్టీ అయినా సరే వాళ్ళని దగ్గర పట్టుకుని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఢిల్లీలో ఒక కంప్లైంట్ ఇచ్చి, చైల్డ్ రైట్స్ కమిటీ దగ్గర, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి, ఈ విధంగా దారుణంగా చిన్నపిల్లలు చనిపోతున్నా కూడా రాష్ట్రంలో పోలీసులు నిర్లక్ష్య ధోరణితోటి వ్యవహరిస్తున్నారు, మీరు ఈ కేసుని టేకప్ చేయాలి అని చెప్పని చేయాలిగా. లేదు, మీడియాలో ఇన్ని వార్తలు వచ్చినా కూడా ఏదైనా సరే సినిమా సెలబ్రిటీలకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా ఇన్సిడెంట్ అయితే మానవ హక్కుల సంఘాలు, చైల్డ్ వెల్ఫేర్ సంఘాలు, ఉమెన్ సంఘాలు ఏదైతే కనుక బాడీస్ ఉంటాయో ఉమెన్కి సంబంధించి అవి సుమోటో కాగ్నిజెన్స్లు తీసుకుంటాయి. అంటే ఎవరు కంప్లైంట్ చేయకుండా వాళ్ళంతటా వాళ్లే కేసులు టేకప్ చేస్తాయి. మరి ఈ రోజు ఒక చిన్న పిల్ల చనిపోయి ఈ విధంగా ఇంతటి చర్చకు రచ్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రముఖమైన పార్టీ నాయకులు కూడా వెళ్తున్నటువంటి వాళ్ళు మరి ఎందుకు తీసుకోవట్లేదు సుమోటో కాగ్నిజెన్స్? అంటే ఇవన్నీ వాళ్ళకి కనిపించట్లేదా? అంత బిజీగా వాళ్ళు చేసే పనులేమున్నాయి? అంటే సార్, అంటే రాజకీయ నాయకులుగా కాకుండా మీరు ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా చెప్పండి, అసలు ఆ రాజకీయ నాయకుడికి ఎలాంటి శిక్ష పడుతుంది బెటర్ అంటున్నారు? బెటర్గా
నేనేమంటున్నాను అంటే కనుక దాన్ని మర్డర్గా పరిగణించాలి. రైట్. ఓకే, ఉరి శిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద ట్రీట్ చేసి సంబంధించిన సెషన్స్ కోర్టు ఉరి శిక్ష సంబంధించిన నాయకుడు కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా విధించాలి. ఆ విధంగా పోలీసులు నేర అభియోగ పత్రం దాఖలు చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించదగ్గ విషయం ఏంటి అంటే కనుక, ఈ రోజు ఈ సంఘటన హాట్గా ఉంది కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. రేపటి రోజు ఇంకొక సంఘటన జరుగుతుంది. ఖమ్మంలో వివిధ జిల్లాల నుంచి వెళ్ళిన 300 పోలీసులు వచ్చారు, అక్కడికి వెళ్తున్న నాయకులు అని చెప్పని ఈ విషయం ఆల్రెడీ ఇక్కడికి డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ రోజు జరిగినప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే గనక వాళ్ళ యొక్క అటెన్షన్ ఉందో, సమాజం అటెన్షన్ కూడా అట్టే ఉంది దౌర్భాగ్యంగా. రైట్. ఆ జరిగిన సంఘటనకి సంబంధించిన వ్యక్తులకి చివరి వరకు న్యాయం జరిగేంత వరకు కూడా అటు నాయకులు నిలబడరు, మనలాంటి వాళ్ళు కూడా నిలబడరు. ఎందుకు అంటే కనుక వేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి. బీయింగ్ ఏ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అండ్ ఎంటిటీస్ అంటే ఒక దాన్ని పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళలేము, కానీ మాట్లాడి సమాజంలోకి తీసుకెళ్ళగలిగేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. రైట్. లీడర్ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటి? రాష్ట్రంలో అధికార ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించినప్పుడు ఆ బాధ్యతను గుర్తు చేస్తూ బాధింపబడినటువంటి ప్రజానీకం వైపు నిలబడి వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం అందేంత వరకు కొట్లాడటమే నాయకుడి యొక్క ప్రధానమైన లక్ష్యం. అంటే సార్ మీరు అంటున్నారు ఉరి శిక్ష వేయాలి అని, అంటే నేను చదువుకున్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తాను దాదాపు ఒక్కరికో ఇద్దరికో మాత్రమే పడినట్టుంది ఉరి శిక్ష. చాలా వరకు వెయ్యరు కదా సార్, అసలు ఎందుకని? ఎందుకు వేయరు అని అంటే కానీ నేనేమన్నాను, పోలీసులు సరైన విధంగా నేర అభియోగ పత్రం ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అది సాధ్యపడుతుంది, కానీ వీళ్ళు ఆ విధంగా వేయరు కదా. అంటే ఒక మరణశిక్ష పడాలి అని అంటే గనక ఆ మరణశిక్ష పడడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఎవిడెన్స్ పోలీసులు కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ లో పొందుపరచాలి. వాళ్ళు చేస్తారా? కేసు రిజిస్టర్ చేయని వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు? సిస్టమ్ బాగాలేదంటారు. ఎగ్జాక్ట్లీ అందు గురించే ఇది జరిగింది. సో ఇక్కడ నాగర్ కర్నూలు సంఘటనకు సంబంధించి ఇది నాయకులకి వాళ్ళ యొక్క పార్టీలకి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి పార్టీల్ని వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జెండాలు మీడియాలో కనిపించే విధంగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే మాత్రమే తప్ప నిజంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఏ లీడరు కూడా పనిచేయట్లేదు. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.